పలుకే బంగారమాయిన కోదండపాణి పలుకే బంగారమాయిన కోదండపాణి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయిన కోదండపాణి. స్వామి, నీ పలుకు బంగారం అంతా ఖరీదైపోయింది. ఇప్పుడు బంగారం కొనాలంటే సామాన్యులకు వీలుగానే పరిస్థితి అయిపోయింది. సులభంగా ఏమో రామదాస్ గారు పలుకే బంగారమాయేనా స్వామి అన్నాడు. కానీ ఇప్పుడు బంగారు ఎక్కడికో వెళ్ళిపోయింది. సరే, బంగారుతో మనకేం పని లేదు. బంగారు వజ్రాలు రత్నాలు రాసులు ఇవన్నీ కూడా నీ ప్రేమ కన్నా గొప్పదేమీ లేదు. అందుకే పోతన అంటాడు, నిధి కన్నా రాముని సన్నిధి మిన్న. ఎంత ధనం పోసినా, ఎంత ఏనుగంత ఎత్తు రాశులు పోసినా నాకు అవసరం లేదు. రాముని పాదాల చెంత అంత చోటు దొరికితే చాలు. ఇది మనలో ఉండాల్సినటువంటి ప్రేమ, ఒక ఆట. భగవంతుడితో మనం మాట్లాడుకోవాలి, పాట పాడుకోవాలి, కీర్తించాలి, పూజించాలి, ధ్యానించాలి. అనేక విధాల భక్తిని ఆయనతో కలిగి ఉంటే అంతకు మించిన సంపద ఇంకేమీ లేదంటాడు రామదాసు. ఇది తెలుసుకుంటే మనం భగవంతదాసులం. లేదు అని అంటే అహంకారులు. ఎప్పుడు దైవానికి మనం దాసులము అనుకుంటామో అప్పుడు అది భగవంతుడికి ఎంతో ప్రీతికరం. ఎందుకు? ఆయనకి దాస్యం చేయడం కన్నా, ఆయనకి సేవ చేయడం కన్నా, ఆయనకి పూజించడం కన్నా, ఆరాధించడం కన్నా, ధూపదీప నైవేద్యాలు పెట్టడం కన్నా, నిరతం మన మనసులో నింపుకొని ఉండడం కన్నా దాసుని తప్పులు దండంతో సరి. కనుక తప్పులన్నీ చేసి దండంతో సరిపోకూడదు. గతంలో జరిగిపోయిన వాటికి తండ్రి నీ దాసుడు అవన్నీ క్షమించే, సరే క్షమించి కూడా వరాలుగా మారుతాయి. భగవంతుడిని ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటారో, భగవంతుడిని ఎప్పుడు ఆనందిస్తుంటారు, పరమానందం చెందుతూ ఉంటారో, పరమాత్మని మనసు నిండా నింపుకుంటూ ఉంటారు, అటువంటి వాళ్లకు శాపాలు కానీ కష్టాలు కానీ అనుకూలంగా మారిపోతుంది. ఆ మార్పు చేసేవాడు నారాయణుడు, శ్రీహరి. అది ఎంత విచిత్రం అంటే ఇవి మనకంతా కూడా ఏదో వింతగా తోయవచ్చు. కానీ అనుభవజ్ఞులకి మాత్రం పరమానందం. అనుభవించి తెలుసుకునేటువంటి వాళ్ళు, అనుభవం ద్వారా తెలుసుకున్నవాళ్ళు. అంటే ఆ భగవంతుని ప్రేమను అనుభవించి కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు కూడా మనకు అనుకూలంగా పరిగణిస్తాయి, అవి మనకు మంచినే కలుగు చేస్తుందని చెప్పడానికి ఈ నిదర్శనాలు. త్రికూట పర్వతము, అక్కడ ఆ త్రికూట పర్వతాలు అనేటివి 10,000 యోజనాల దూరం వ్యాపించి ఉంది. 10,000 యోజనాల విస్తారం కూడా కలిగి ఉంది. అక్కడ అనేక మహిమాన్వితమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, అనేక మహిమలు కలిగిన పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో కొన్ని వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది రత్నరాశులతో నిండిపోయింది. దాన్ని సువర్ణ పర్వతం అంటారు. సువర్ణ పర్వతం, సువర్ణం అంటే బంగారు, అంటే మీ నిత్యం బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. దివ్య తేజస్తో, సూర్యుడి కంటే కూడా అమితమైనటువంటి వెలుగుతో బంగారు ఏ విధంగా అపరంజి మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అందుకు ఆ పర్వతానికి సువర్ణ పర్వతం అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఇంకొక పర్వతం ఉంది, అది రజిత, అంటే ఈశ్వరుడు పడుతుంది. ఈ విధంగా రజిత పర్వతం ఒకటి ఉంది. ఇక శిఖరం, మూడోది వచ్చేసి ఆయుష్ శిఖరం. శిఖరం, రజిత శిఖరం, ఆయుష్ శిఖరం. ఈ 3 శిఖరాలు ఉండటం వల్ల వీటికి త్రికూటము అని పెట్టు. కూటము అంటే ఉన్నాయి అని, పర్వతాలు ఒకేగా దగ్గర ఉన్నాయి అని. ఈ 3 పర్వతాలు మహామహిమాన్వితమైన పర్వతాలు కనుక వాటి నిండా కూడా రత్నరాశులు, వజ్రాలు, మన విలువైన ఆభరణాలు ఏమేమి ఉన్నాయో అన్నీ అక్కడ పడి ఉంటాయి, గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇంకొక అద్భుతం ఏమంటే, మహా అద్భుతమైన రహస్యం మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ గజేంద్ర మోక్షంలో ఏమంటే, ఈ పర్వతాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? త్రికూట పర్వతాలన్నీ కూడా క్షీరసాగరం,
పాల సముద్రం మీద శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని తల్పం మీద పడుకొని ఉన్నాడు. ఆయన నివసించేటటువంటి ఆ క్షీరసాగరం ఎంతో విస్తీర్ణమై వ్యాపించి ఆ యొక్క పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉన్న పర్వతాన్ని ఆ పై అంచులు తాకుతూ ఉంటుంది. అంటే ఆ పర్వతాల యొక్క పాదాలను స్పృశిస్తున్నట్లు ఉంటుంది. ఆ పాదాల మహిమ అవి. ఆ పాదాలను తీసుకొని వచ్చి ఈ శిఖరాలన్నీ కూడా తల ఉంచి నమస్కరించి ఎందుకు అక్కడ ఉన్నది మహావిష్ణువు స్థితికర్త కనుక తండ్రి నీ యొక్క అనుగ్రహం మా మీద చూపుతున్నావు. ఇంత అదృష్టం, ఇంత భాగ్యం, ఎంత ఆనందం, ఇంత ఆనందం ఇంతకంటే మాకు అవసరం లేదు తండ్రి అని అవి తరిస్తూ ఉంటాయంట ఆ పర్వతాలు. ఎందుకు? ఆయన పవళించిన క్షీరసాగరం అలలు వెళ్ళి ఆ పర్వత అంచుల్ని తాకుతూ ఉంటాయి, మురిసిపోతుంటాయి ఆ పర్వతాలన్నీ కూడా. ఇంకా ఆ పర్వతాల మధ్యలో దూరంగా ఎవరు ఉంటారంటే యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస మనోరసాలు కలిగినటువంటి అనేక మంది ఉంటారు. అనేక నృత్యాలు చేస్తూ ఆ నృత్యాలన్నీ శబ్దాలు కూడా వినబడుతుంటాయి శ్రీ మహావిష్ణువుకి. అదేవిధంగా సుస్వరాలతో సంగీతాలు పాడుతూ ఉంటారు. ఆ సంగీత నాదాలు వినిపిస్తుంటాయి పరమాత్మకి. ఎందుకు? పరమాత్మను తృప్తి చెందించాలి, పరమాత్మను ఆనందింప చేయాలి కదా. ఇవన్నీ వాటి బాధ్యత. మేళతాళ వాయిద్యాలు, అనేక విధాలైన వాయిద్యాలు ఏమేమి ఉన్నాయో మనకు కూడా లేనటువంటి వాయిద్యాలు అక్కడ మృదంగా నాదస్వరముతో కూడినటువంటి అనేక స్వరాలతో సుస్వరాలు పలికిస్తున్నటువంటి ఇచ్చేటటువంటి మనోరంజితమైనటువంటి మనస్సుని ఆకర్షించే విధంగా ఉండేటువంటి స్వరాలన్నీ కూడా అక్కడ పలుకుతూ ఉంటాయంట. మహా అద్భుతమైన శిఖరాలు ఈ యొక్క త్రికూట పర్వతాలకు ఉన్నటువంటి అనేక శిఖరాలు ఉన్నాయి. ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క లోకం ఉంది. అప్సరసులు ఉన్నారు, వాళ్ళు నృత్యాలు అమోఘమైన నృత్యం వాళ్ళది. గంధర్వులు ఉన్నారు, వాళ్ళు గానాలు, అద్భుతమైన గానాలు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు విద్యల్లో మహా ఉన్నతమైన వాళ్ళు శ్రీ మహావిష్ణువు సమీపంలో ఉండి ఆయన నిత్యం యోగనిద్రలో ఉంటే నిద్రాభంగం కలగకూడదని ఇలా స్వరాలు వినిపిస్తూనే ఉంటారంట. అలా నిత్యం అక్కడ భక్తి రసవాదనుసారంగా వెళ్ళి విరిచేటటువంటి ప్రదేశం అది. మా అద్భుతమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో పడ్డాడు వచ్చి ఎవరు? మన ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడు అక్కడ పడ్డాడు. అక్కడికి వచ్చాక అతను తప్పిస్తాడు. ఈశ్వరా, నీ యొక్క అనుగ్రహం తప్పిద్దే నాకు. ఈ రూపం వచ్చింది, నేనేం చెయ్యాలి? ఈ మదగజ రూపం వచ్చింది, నేనేం చేస్తాను? ఇక్కడ ఎవరిని ఏ విధంగా ప్రవర్తిస్తారో నాకు అర్థం కావడం లేదు. నీ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు, ఏడుస్తాడు. ఇది వేదన భక్తి. ఈ భక్తిలో ఇది కొంచెం ఎక్కువైతే ఆ తర్వాత రకమైన భక్తి వస్తుంది, రోదన భక్తి వస్తే ఆ భక్తుడికి ఇక ఏమీ అవసరం లేదని స్థితికి వెళ్ళిపోతాడు. పరమాత్మ దూరం రానిడు అని హెచ్చరిస్తూ చెప్పి కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుందాం. హరి ఓం శ్రీమన్నారాయణ. నమో నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. గజేంద్రుడు లాంటి భక్తి కొద్దిగా అయినా మనలో కలగాలి అని ప్రతి ఒక్కరూ అనుకోండి. అందరూ అనుకోండి. సిగ్గుపడకూడదు. భగవంతుని పిలవడానికి, భగవంతుని పేరు చెప్పడానికి, స్వరముతో పలకడానికి. మనసులో చెప్పుకుంటాం ఎన్నోసార్లు, అది కూడా మంచిదే. మనసులో ధ్యానం కూడా మంచిదే. కానీ వాక్కులో నుంచి వచ్చేటటువంటిది ఉన్నతమైనది వ్యాస భగవానులు వారు చెప్తారు. అందుకే కీర్తనలు పాడతారు అందరూ. ఎందుకు కీర్తనలు పాడుతున్నారు ఆయన మీద అంటే, కీర్తనలు పాడే భక్తులంతా కూడా ఆయనలో ఐక్యమైపోతారు. అంటే పరమాత్మ తత్వం, దివ్యత్వం నిండుకుంటుంది వచ్చి. ఇంకా అంతకంటే వేరే ఏం కాదు. గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పాహిమాం రక్షమ. దిక్కులేని వారికి దిక్కు నీవి, అన్ని దిక్కులా ఉన్నది నీవి. ఏ దిక్కు మంచిది, ఏ దిక్కు చెడ్డది అనేటువంటి అనుమానంలో ఉన్న అజ్ఞానులకు సర్వము దిక్కులను సర్వాప్తమైనటువంటి నీవు సర్వస్వము సర్వాంతరము వ్యాపించి ఉన్నావని జ్ఞానం అందరికి కలుగు చేయదంట. నమో నమో నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు.